Hi students, welcome to my YouTube channel. In this video, we solve the examples 1 to 5. In the previous video, we learn introduction of the linear equations, two variables. So ఒకవేళ మీరు చూసలేకుంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ వీడియోలో కూడా మనము లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. మరి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ పెట్టేటటువంటి వీడియోస్ యొక్క అప్డేట్ వస్తాయి కాబట్టి అలాగే బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు 6 చాప్టర్స్ పెట్టడం జరిగింది వీడియోస్, మరి వాటిని కూడా చూసి నేర్చుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం 6వ చాప్టర్ సంబంధించినటువంటిది ఈరోజు నేర్చుకుంటున్నాం. మరి ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నట్టు ఒకసారి గుర్తు చేసుకుందామా? అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్. హియర్ a, b, c ఆర్ రియల్ నెంబర్స్. a నాట్ ఈక్వల్ టు 0 ఆర్ b నాట్ ఈక్వల్ టు 0 ఆర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0. అంటే మనకి x కోఎఫిషియంట్ 0 కావచ్చు, y కోఎఫిషియంట్ కూడా 0 కావచ్చు, కానీ ఎట్ ద సేమ్ టైం రెండు మాత్రం 0 కాకూడదు. ఏదైనా ఒకటి 0 కావచ్చు, ఒకటి 0 కాకూడదు, గుర్తుపెట్టుకోండి. x అండ్ y ఆర్ వేరియబుల్స్. x అండ్ y ఈజ్ కాల్డ్ వేరియబుల్స్. అండ్ linear equation two variables, a is called x coefficient of x, b is called coefficient of y, c is called constant term. In this equation, a is called coefficient of x, b is called coefficient of y, c is called constants, x and y variables, a, b, c are real numbers. This is the general form or standard form of the linear equation two variables. Okay students, ఇప్పుడు మనం డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సింపుల్ ఈక్వేషన్గా మార్చవచ్చో చూద్దాం. అంతకంటే ముందు సొల్యూషన్. వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇన్ దిస్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. హియర్ టూ వేరియబుల్స్ x అండ్ y. These two values are, any two values are substituted in this equation, satisfy the equation, that is the solution of that equation. Okay, x and y, these two numbers are, which numbers are satisfy the equation? ఏ నెంబర్స్ అయితే సాటిస్ఫై చేస్తావో ఆ రెండు కూడా ఏమవుతాయి, సొల్యూషన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ వై ఈక్వల్ టు 10, x ప్లస్లో 1, y ప్లస్లో 9. దీస్ టూ నెంబర్స్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్. ఒక సొల్యూషన్ అవుతుంది. 2, 8, దిస్ ఇస్ సెకండ్ సొల్యూషన్. 3, 7, థర్డ్ సొల్యూషన్. ఈ విధంగా ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఇక్కడ రాసినటువంటి ఎక్స్ వాల్యూని ఫస్ట్ రాస్తున్నాం, వై వాల్యూని తర్వాత రాస్తున్నాం. ఎక్స్ అండ్ వైని ఈ విధంగా స్మాల్ బ్రాకెట్లో రాసినట్టయితే దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్డ్ పెయిర్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 8, 3, 7, 1, 9 ఇవన్నీ కూడా ఆర్డర్డ్ పెయిర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్, Sachin and Sehwag scored 137 runs together. Express the information in the form of an equation. Sachin and Sehwag ఇద్దరు కూడా 137 రన్స్ చేసిండ్రు ఇద్దరు కలిసి. దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే ఒక ఈక్వేషన్ని ప్రిపేర్ చేయాలి. అయితే ఇందులో ఎక్కడ కూడా ఒక్కొక్కరు ఎన్ని రన్లు చేసినారో చెప్పలేదు. మరి ఇద్దరు కలిసి ఎన్ని రన్లు చేసిండ్రు? 137 రన్స్ చేసిండ్రు. సో ఇప్పుడు సచిన్ చేసినటువంటి రన్స్ని ఎక్స్ అనుకుందాం. సచిన్ చేసినటువంటి రన్స్ ఎక్స్, అలాగే సేవాగ్ చేసినటువంటి రన్స్ వై అనుకున్నట్టయితే ఇద్దరు కలిసి కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 137 రన్స్. ఓకే, 137 రన్స్ అవుతాయి. ఈ విధంగా మనం అంటే ఇద్దరిది తెలియనప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ సచిన్ రన్స్ని ఎక్స్ అనుకున్నాం, సేవాగ్ రన్స్ని వై అనుకున్నాం. ఇద్దరు కలిసి కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 137. ఈ విధంగా ఈక్వేషన్ రాస్తున్నాం. మరి ఈక్వేషన్లో కూడా 1x ప్లస్ 1y ఈక్వల్ టు 137 ఉంది. మరి దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చినట్టయితే ఫస్ట్ ఎక్స్ టర్మ్ ఉండాలి, తర్వాత వై టర్మ్ ఉండాలి. నెక్స్ట్ కాన్స్టెంట్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే -137 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సచిన్ చేసినటువంటి రన్స్ ఎక్స్ అనుకుందాం, అలాగే స్కోర్డ్ బై సేవాగ్ వై. సో then the above information in the form of an equation x plus y equal to 137. ఓకేనా? సో నోట్స్ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్. హేమా ఏజ్ ఈజ్ 4 times the age of Mary. రైట్ a linear equation in two variables. హేమా ఏజ్ ఈజ్ 4 times the age of Mary. Write a linear equation in two variables to represent this information. సో ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చిండు, రైట్ ఏ లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ తీసుకోవాలి ఇక్కడ, రిప్రజెంట్ దిస్ ఇన్ఫర్మేషన్. మామూలుగా అయితేనేమో మనం 1 వేరియబుల్ తోటి రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే
ఫర్ ఎగ్జాంపుల్ హేమా ఏజ్ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ మ్యారీ ఏజ్కు 4 times కాబట్టి లెట్ ద మ్యారీ ఏజ్ ఈజ్ ఎక్స్ అనుకుంటాం, హేమా ఏజ్ ఈజ్ 4x అవుతుంది. ఓకేనా, దిస్ ఇస్ నాట్ ఏ ఎక్స్ప్రెషన్ ఓన్లీ. ఇది మ్యారీ ఏజ్ ఈజ్ ఎక్స్, హేమా ఏజ్ ఈజ్ 4x అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్పిండు, 2 వేరియబుల్స్ తీసుకోవాలి, దాన్ని తీసుకొని ఈక్వేషన్ ప్రిపేర్ చేయాలి. సో లెట్ హేమా ఏజ్ ఈజ్ x years, హేమా ఏజ్ x years, మ్యారీ ఏజ్ y years, మ్యారీ ఏజ్ ఈజ్ y years. దెన్ హేమా ఏజ్ x ఈజ్ ఈక్వల్ టు 4y, x ఈజ్ ఈక్వల్ టు 4y అవుతుంది. ఎందుకంటే హేమా ఏజ్ ఈజ్ 4 times ఆఫ్ మ్యారీ ఏజ్. మ్యారీ ఏజ్కి 4 times కాబట్టి మ్యారీ ఏజ్ y అనుకున్నాం, 4 times కాబట్టి 4y. సో హేమా ఏజ్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 4y. ఒకవేళ హేమా ఏజ్ ఈజ్ x years, మ్యారీ ఏజ్ ఈజ్ y years అనుకుంటే అప్పుడేమవుతుంది మనకి y ఈజ్ ఈక్వల్ టు 4x అవుతుంది. ఇప్పుడు ఇది కూడా మనకేమవుతుంది, సింపుల్ లీనియర్ ఈక్వేషన్, 2 వేరియబుల్స్. సో y మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడేమో x మైనస్ 4y ఈక్వల్ టు 0. ఈ విధంగా 2 వేరియబుల్స్ తీసుకోవాలి. హేమా ఏజ్ ఈజ్ x years, మ్యారీ ఏజ్ ఈజ్ y years అనుకుంటే ఇప్పుడు 4 times కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 4y ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, ఒకసారి చూడండి, ఒకసారి స్క్రీన్ చూడండి. ఇక్కడ లెట్ హేమా ఏజ్ ఈజ్ x years అండ్ మ్యారీ ఏజ్ ఈజ్ y years. ఫ్రమ్ ద డాటా మ్యారీ ఏజ్ ఈజ్ y, దెన్ హేమా ఏజ్ ఈజ్ 4y. సో x మైనస్ 4y ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 4y అని రాస్తాము. హేమా ఏజ్ ఈజ్ x కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ మ్యారీ ఏజ్ కాబట్టి 4y ప్లస్ 4y రైట్ సైడ్ వస్తే మైనస్ 4y. సో x మైనస్ 4y ఈక్వల్ టు 0. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏ నెంబర్ ఈజ్ 27 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ obtained బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్ ఇఫ్ యూనిట్స్ డిజిట్స్ అండ్ 10 digits ఆర్ x and y రెస్పెక్టివ్లీ. రైట్ ద లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంటింగ్ ద అబోవ్ స్టేట్మెంట్. ఏ నెంబర్ ఈజ్ 27 మోర్ దెన్ ద నెంబర్ obtained బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్. మనం డిజిట్స్ని రివర్స్ చేసినట్టయితే ఏమవుతుంది, ఒక నెంబర్ తీసుకోవాలి, 2 digit నెంబర్ను, దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే వచ్చినటువంటి నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్కి ఏమవుతుందంటే మోర్ దెన్ 27 అవుతుంది. సో అటువంటిది అయితే ఏ విధంగా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ x, టెన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ y. యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ హియర్ ఇన్ ద డాటా, యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ x, tens place digit is y. So the number, the 2 digit number is, so next one, the number 2 digit number unit place digit is x, so 1x. Tens place digit is y, the 10y is the 2 digit number. ఓకేనా, 2 digit నెంబర్ మామూలుగా ఎక్స్పాండ్ ఫామ్లో ఏ విధంగా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం, 36 అంటే 3 into 10 ప్లస్ 6 into 1 అని నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలి, 1s ప్లేస్లో ఉన్నదానికి 1x అవుతుంది, 10s ప్లేస్లో ఉన్నదానికి 10y అవుతుంది. దిస్ ఈజ్ ద 2 digit నెంబర్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, దీన్ని రివర్స్ చేస్తే, రివర్స్ మీన్స్ 10s ప్లేస్లోకి ఇప్పుడు ఏమొస్తుంది, x వస్తుంది, 10x అవుతుంది. 1s ప్లేస్లోకి ఏమొస్తుంది, y వస్తుంది, 1y. ఓకేనా, సో ఏ నెంబర్ ఈజ్ 27 మోర్ దెన్ ద నెంబర్ obtained బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్. ఏ నెంబర్ ఈజ్ 27 మోర్ దెన్ ద నెంబర్ obtained బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్. రివర్స్ చేసిన దానికంటే వచ్చేదానికంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ది ఏమో 10y ప్లస్ 1x, దాన్ని రివర్స్ చేసిన వచ్చిన డిజిట్స్ నెంబర్ ఏమో 10x మైనస్ 1y. ఇప్పుడు వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 27 ఉంది. సో దీనిలో బిగ్ నెంబర్ ఏది, ఫస్ట్ది బిగ్ నెంబర్. ఎందుకంటే ఏ నెంబర్ ఈజ్ 27 మోర్ దెన్ ద నెంబర్ obtained బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్. రివర్స్ చేసిన దానికంటే పెద్దగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నాము, ఫస్ట్ నెంబర్ ఏమో 10y ప్లస్ 1x, సెకండ్ నెంబర్ మైనస్ చేస్తున్నాం 10x ప్లస్ 1y. సో డిఫరెన్స్ ఎంత ఉందని చెప్పిండు, 27 అని చెప్పిండు, మోర్ దెన్ కాబట్టి. సో రాసుకున్నాం. నెక్స్ట్ ఓపెన్ ద బ్రాకెట్, ఓపెన్ ద బ్రాకెట్, 10y ప్లస్ 1x మైనస్ 10x మైనస్ 1y ఈజ్ ఈక్వల్ టు 27. ఇన్ దిస్ ఈక్వేషన్ వేరియస్ లైక్ టర్మ్స్, 10y మైనస్ 1y 9y ప్లస్ 1x మైనస్ 10x మైనస్ 9x ప్లస్ 27 is transposed to the left side, minus 27 equal to 0. In these three terms 9 is the common, so y minus x minus 3. Okay,
So 9 3 is 27. Y minus x minus 3 equal to 0. Then y minus x minus 3 equal to 0. Here x term is the negative, y term is the positive, 3 constant is the negative. So change the symbols. So x symbol is positive, y symbol is negative, constant is changed to plus equal to 0. So x minus y plus 3 is equal to 0. This is the linear equation, two variables. Okay. సో ఏ విధంగా చేసినాం మనం ఇక్కడ ఎక్స్ యూనిట్ ప్లేస్లో ఎక్స్ అని చెప్పిండు, టెన్స్ ప్లేస్లో వై అని చెప్పిండు, కాబట్టి 10y ప్లస్ 1x అవుతుంది. దాన్ని రివర్స్ చేస్తే 10x ప్లస్ 1y అవుతుంది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 27 అని చెప్పిండు, ఇక్కడ రాసుకున్నాం. చాలా సింపుల్గా మార్చితే x మైనస్ వై ప్లస్ 3 ఈక్వల్ టు 0. మామూలుగా అయితే ఆ నెంబర్ ఏందో ఒక్కసారి చూద్దామా. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దీని నుంచి ఎలా తెలుసుకోవచ్చు అంటే x మైనస్ వై ఈక్వల్ టు ప్లస్ 3. ఓకే, x మైనస్ వై ఈక్వల్ టు మైనస్ 3 అంటే డిఫరెన్స్ ఎంత ఉండాలి ఆ రెండు నెంబర్ల మధ్యలో అంటే 3 ఉండాలి. 3 ఉండేటట్టు ఏమొస్తుంది మనకి 1 4 1 4 అంటే 41. నెక్స్ట్ 2 5 52, 3 6 63, 4 7 74, 5 8 85, 6 9 96. మరి ఇప్పుడు ఏ దాంట్లో పెద్ద నెంబర్ ఉంది? ఫస్ట్ నెంబర్ పెద్దగా ఉండాలి సెకండ్ దానికంటే పెద్దగా ఉండాలంటే ఫస్ట్ది కాదు, సెకండ్ది కాదు, థర్డ్ది కాదు. ఓకేనా? ఇంకేమొస్తుంది ఇక్కడ? చూడండి 27 రావాలి మనకి. సారీ ఇక్కడ ఇంకేమొస్తాయి? ఇక్కడ 69 కాదండి, 63 కూడా వస్తుంది. 63కి 36 వస్తుంది. ఓకేనా? సో 63 మైనస్ 36 ఎంత? 27. సో ఆన్సర్ ఈజ్ 63 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ ఏంది మనకి 41, ఇక్కడ డిఫరెన్స్ 27 వచ్చేటట్టు ఇది కాదు, ఇది ఒక్కటే వస్తుంది. 47కి 27 యాడ్ చేస్తే వస్తుంది మనకి 84 74. సో ఇది కూడా వచ్చేస్తుంది, ఇది కూడా వస్తుంది, అన్నీ వస్తున్నాయి ఇక్కడ కదా. సో అన్నీ కూడా ఆన్సర్స్ అవుతున్నాయి. ఎలా మనకంటే 1441 అయితే ఇక్కడ 41 ఫస్ట్ పెద్దగా ఉంటుంది, 14 అనేది చిన్నగా ఉంటుంది. సో ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 3 ఉండేటట్టు ఇన్ఫినిటీ సొల్యూషన్స్ అని చెప్పుకున్నాం కదా, ఇదే ఇన్ఫినిటీ సొల్యూషన్స్. ఓకేనా? ఈ విధంగా చాలా వస్తున్నాయి కదా. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి ఒకసారి. యూనిట్ ప్లస్ డిజిట్ ఈజ్ ఎక్స్, టెన్స్ ప్లస్ డిజిట్ ఈజ్ వై, ద నెంబర్ ఈజ్ 10y ప్లస్ ఎక్స్. రివర్సింగ్ ద డిజిట్స్ 10x plus y. Okay, so 2-digit number minus number of formed by reversing the digits is 27. So 10y plus x minus 10x plus y equal to 27. Open the brackets and after that 9 is the common. 9 times of y minus x minus 3 equal to 0. 9 is transposing to the right side. 0 by 9 equal to 0. Then y minus x minus 3 equal to 0. Change the symbols. X minus y plus 3 equal to 0. This is the required equation. Okay, write the notebook. Okay, next question. Example 4. Express each of the following equations in the form of ax plus by plus c equal to 0. Write the values of a comma b and c. Write the given equation in the standard form of the linear equation, two variables, and write the coefficients a, b and c. The first question is 3x plus 4y equal to 5. First of all, write the first term 3x, second term 4y. The constant is transposed to the from right to left. Minus 5 equal to 0. Here x coefficient a is equal to 3, y coefficient b equal to 4, and constant c is equal to minus 5, and c is equal to minus 5. This is the solution of the given question. Okay, first of all, write the standard form 3x plus 4y plus equal to 5. So 3x plus 4y minus 5 equal to 0. A is equal to 3, b is equal to 4, c is equal to minus 5.
నెక్స్ట్ వన్ సెకండ్ క్వశ్చన్ x minus 5 equal to 0. X minus 5 equal to 0. Here the x term is 1x not given in the y term. So write the 0 into y. 0 into y. Next constant minus 5 equal to 0. Minus 5 equal to 0. Here x coefficient is a is equal to 1. B is equal to 0. Constant c is equal to minus 5. C is equal to minus 5. Okay. Next one. A is equal to 1. B is equal to 0. And C is equal to minus 5. Next third question. 3x is equal to y. 3x equal to y. The y term is transposed to from left to right to left. 3x minus 1y. In this question, constant is not given. So write the 0 equal to 0. 3x minus 1y plus 0 equal to 0. So here x coefficient a is equal to 3. B equal to minus 1. C is equal to constant equal to 0. Okay. A equal to 3. B equal to minus 1. C is equal to 0. Okay students. So observe the screen. Question. 3x plus 4y equal to 5. Plus 5 is transposed to right side. Minus 5. A equal to 3. B equal to 4. C is equal to minus 5. Next question. X minus 5 equal to root 3 into y. X minus 5 is equal to root 3 into y. So here plus root 3y right side from right to left. 1x minus root 3 into y minus 5 equal to 0. Here x coefficient is 1. Y coefficient is minus 3. Minus root 3. Constant c is equal to minus 5. Next question. 3x is equal to y. So minus 1y plus 0 equal to 0. A is equal to 3, B is equal to minus 1, C is equal to 0. C is equal to 0. Okay. Next one. Next question. X by 2 plus y by 2 equal to 1 by 6. X by 2 plus y by 2 equal to 1 by 6. Here x coefficient is 1 by 2 and y coefficient is 1 by 2 into y minus 1 by 6 equal to 0. Plus 1 by 6 is from right to left. Minus 1 by 6 equal to 0. So 1 by 2 into x plus 1 by 2 into y minus 1 by 6 equal to 0. Here a is equal to 1 by 2, b is equal to 1 by 2, constant c is equal to minus 1 by 6. Next last question. 3x minus 7 equal to 0. Here y term is not given. Write the plus 0 into y minus 7 equal to 0. Okay. So x coefficient 3, a is equal to 3, b is equal to 0, c is equal to minus 7, c is equal to minus 7. Okay. Next fifth question. X is equal to minus 5, y equal to 2, 2x is equal to 3, 5y is equal to minus 3. This is the equation. 4 equations are given. Write the standard form. Write the a comma b comma c values. So in this one, first one x is equal to minus 5. Here 1x, y term is not given, 0 into y. So minus 5 is transposed from right to left. Plus 5 equal to 0. సో మైనస్ 5 అనేది కుడి నుంచి ఎడమకు వచ్చినట్టయితే ప్లస్ 5 అవుతుంది. y పదం ఇవ్వలేదు కాబట్టి 0 ఇంటూ y అని రాసుకోవాలి. 1x ప్లస్ 0 ఇంటూ y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇయర్ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా. ఈ విధంగా మిగతా క్వశ్చన్స్ కూడా రాయాలి. చూద్దాం ఒక్కసారి మన స్క్రీన్ పైన చూడండి. ఒకసారి టేబుల్ ఫామ్లో ఇచ్చింది మన పుస్తకంలో కూడా. సెకండ్ క్వశ్చన్ y ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ y టర్మ్ ఇచ్చిండు, x టర్మ్ ఇవ్వలేదు కాబట్టి 0 ఇంటూ x ప్లస్ 1 ఇంటూ y ప్లస్ 2 అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది కాబట్టి మైనస్ 2. ఇయర్ a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 1, కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు minus 2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 2x ఈక్వల్ టు 3. సో 2x ప్లస్ 0 ఇంటూ y ప్లస్ 3 అనేది రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ వస్తే minus 3. ఇయర్ x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 0, కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు minus 3. నెక్స్ట్ ఫోర్త్ వన్. హియర్ x టర్మ్ ఈజ్ నాట్ గివెన్. సో 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ వై మైనస్ 3 అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే ప్లస్ 3. సో ఏ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 5, సి ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. ఈ విధంగా మనము ప్రతి క్వశ్చన్ కూడా ఏ బి సి అని రాసుకున్నాం. మరి ఇంతకుముందు చెప్పుకున్నాం ఏనన్నా 0 కావచ్చు, బీనన్నా 0 కావచ్చు, కానీ అట్ ద సేమ్ టైం రెండు మాత్రం 0 కాకూడదు. చూడండి కావాలంటే ఇక ఫస్ట్ దాంట్లో ఏ 0 ఉండవచ్చు. ఏ 0 ఉన్నప్పుడు బి 0 లేదు. ఇక్కడ బి 0 ఉన్నప్పుడు చూడండి ఈ రెండు చూసినట్టయితే ఏ 0 లేదు.
అంటే ఏదైనా ఒక జీరో అవుతుంది, రెండోది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? మరి నెక్స్ట్ వీడియోలో మనము ఈ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు సొల్యూషన్స్ ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.